8 టు ట్రాక్ 2.5 కిలోమీటర్ కాలపత్త ఎండ్ పాయింట్ ఇది ఈ పక్క నుంచి. కాకపోతే మనం మెయిన్ ఎక్కడికి వెళ్ళాలంటే కిందకి వెళ్ళిపోవాలి. కాలపత్త ఎలా ఉంటుందో చూడాలి కలిగిన. అప్పుడప్పుడు సోలో ట్రాకింగ్ చేస్తే బాగుంటుంది అనమాట. ఒంటికి హెల్త్కి మనకు నచ్చేటట్టు మనం బతకాలి. ఫస్ట్ ఎప్పటికో పిలుస్తాం, ఇప్పుడు రావాలంటే ఇది అవుతుంది అది అవుతుంది, మనకు వెళ్ళాలని ఉంటుంది. సరే ఒక్కరికి మేము వెళ్తాం, దోస్తులు పిలుస్తాం, దోస్తులు బిజీ అయిపోతారు, రాలేమంటారు. ఆ టైం ఎలాగెళ్తాం ఏటి వెళ్తాం అనుకుని మూడోఫ్ అయిపోయి మన ఇంటికాడ ఉండిపోదాం. దాన్ని మనం వెళ్ళాలనుకున్నది ఆగిపోద్ది. ఎందుకంటే ఒకరిద్దరంతా రాలేము, సరే మనం ఇంకెందుకు వెళ్తాం తర్వాత వెళ్తాం అనుకుని ఆగిపోతాం. వాళ్ళకి అనుకోకుండా ఇలా నిక్కలు అయిపోతే మనము హ్యాపీ, దిల్ హ్యాపీ, ప్రపంచం హ్యాపీ. మనం చూడాల్సింది, విజిట్ చేయాల్సింది అని చేసేవచ్చు. జంగల్ విజిట్ ఎదిరిపోయింది. పొద్దున ఆకుపడి ఉన్నది, చిట్ట ఆక ఏమో తెలియదు, బురద, బ్లాక్ బూటీలు, గంద అయిపోద్ది. అయినా పర్లేదు, వద్దుకోవచ్చు. ఇక వెళ్ళిన టైం రిటర్న్ వస్తుందా? రాదు. కీప్ ఎంజాయ్. 2.2 కిలోమీటర్. రేపో ఏ పక్క నుంచి ఉంటుందో ఏంటో, ఎలా పడి ఉన్నాయి. తుఫాన్ కదా, చెట్లు మొక్కలు అన్ని పడి ఉన్నాయి. మనం జాగ్రత్తగా వెళ్ళాలి. మామూలు నివాసము ఇచ్చుకుంత అంతే సంగతి. చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. ఒక్కళ్ళనే నడుస్తున్నాం కాబట్టి ఏం జరిగిందంటే అంతే సంగతి. మనకి అడుగు మాత్రము మామూలు లేదు, అద్భుతంగా ఉంది. అక్కడి నుంచి ఏ జీవరాశులు వచ్చేస్తాయో అన్ని కలిగించే జీవరాశులు. సో అదే దానికి ఏంటి, ఎప్పుడు కింద చూసుకొని పైన చూసుకొని వెళ్ళాలి. रोड बिना देख के नहीं जाना, देख के भी चले गया हालत खराब है. మీరు ఎవరైనా కాలపత్త వెళ్ళాలనుకుంటే అరౌండ్ 50 మినిట్స్ జర్నీ, వెళ్ళడానికి 50 మినిట్స్ విత్ జలగలు, లీచెస్ అంటారు. దాన్ని ఎదుర్కొని వెళ్ళడం చాలా కష్టం. అప్పటికైనా వెళ్ళాలనుకుంటే ఇంకా జలగలకు కావాల్సిన మెటీరియల్, దాన్ని విడుదల చేసుకున్న మెటీరియల్స్ వాటిని క్యారీ చేసుకునే వెళ్ళాలి. అలా వెళ్ళలేము అక్కడికి. కాలపత్ర వెళ్ళి రావడానికి 2 hours జర్నీ పడుతుంది. 2.2 కిలోమీటర్ 12 మినిట్స్ కవర్ చేసేస్తాను అనుకుని ఎవరైనా అలా అనుకుని వెళ్తే మరి అంతే సంగతి. నేనైతే కవర్ చేయలేకపోయా. వచ్చిన తర్వాత తెలిసింది ఇంకో 10 మినిట్స్ నడుచుకుంటే వెళ్ళిపోయేవాడిని. దాన్ని మంచిదని చూస్తాను అనిపించింది. జలగలు చూసి జలగలు పడిపోయి